మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది రతి గీతం ఒక దాహం జగతో భ్రమరమై అరువాల వాహిని ప్రవహించి మని పులకించగామిని ప్రభవించి నీతో మాట చెబుదామని వచ్చి మర్చిపోయాను. ఏమిటి? మొన్న మనం మేజవాడికి వెళ్ళినప్పుడు సుబ్బారావు గారిని చూసావు కదా. చూసానులేవే, నల్లగా తారు డబ్బాలా ఉన్నాడు. అయ్యయ్యో అలా అనకూడదు. ఆయన ఎలా ఉంటే మనకేమిటి? అందాన్ని కొరుకు తింటామిటి పిచ్చి పిల్ల. ముక్కు మూసుకుంటే 3 నిమిషాలు అంతా అయిపోతుంది. దానికి నలిపేమిటి తెలిపేమిటి? ఆయన మన ఎదుకు వచ్చినప్పుడు తెలియజేస్తాను. నీవు డాబా మీద ఒక్కసారి కనిపించవి అమ్మా. ఆయన మన వీధిని 3-4 సార్లు తాడలాడాడు. ఏం మాయదారు రోగం వచ్చి మన వీధికి వచ్చాడే? ఐదాది రోగం కది. వయసులోని కొరవాడు ప్రేమ వలపడ్డ రకమైన పిచ్చి పడ్డాడు. అటువంటి పిచ్చి పడ్డ ప్రతి మగవాడికి కూడా ఇదో రకమైన పెద్ద జబ్బి, వలపు జబ్బి. వలపు రోగంపు పుట్టనివాడు సానివాడకే రాడు. ఇంట వంక కన్నెత్తి చూడడు, చూస్తేను ఎవడు చూడడు. వాడు మన ఇంట పంటకు వాడు సుమ్మి వచ్చిన వాడు. మన పంటకు వాడే పెద్దమ్మాయి వచ్చిన వాడు. వచ్చిన వాడు పెద్దమ్మాయి. లాలే లాలే లలా లలా లాలే లాలే లలా లలా లాలే లాలే లలా లలా లాలే లాలే లలా లలా. అంతేకాదు వాళ్ళ నాన్నగారు వెనుకన్నా వేలు తెచ్చి ఖర్చు పెడుతున్నాడు. ఈ మధ్యన పుట్టిబండు గుడిసెలో రంగనాయకి దానికి పట్టాను నడపంతరం సిరి అంత ఇతని వల్ల ఏంటేమో ఇతని వల్ల. ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. రుచి తగిలింది అనమాట. ఈ తారుడంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు అర్పించినాడే. అమ్మ బాబోయ్, ఏమిటి అరగంటలో 6 కాసులు ఇచ్చాడా? అసలు ఏమీ జరగకుండానే ఏమీ చూడకుండానే అరగంటలో 6 కాసులు ఇచ్చాడు. ఇంకా అసలు పాపడికి మన ఇంటికి వచ్చి నీ ఏసీ గది చూస్తేనే అమ్మడు మరి మేళాలు మానద్దని మొత్తుకునేది ఇంటికని. అవునమ్మా. అసలు మేళాలు అనేది వేసీలకు పెద్ద అద్భుతమైన గొప్ప వరమే. ఎందుకో తెలుసా? ఎందుకు? ఊరూరు తిరుగుతూ 10 మంది కంటే పడవచ్చు. ముసలి వేసి కూడా అలంకరణ మాట పొడిచి పిల్లలా కనిపించవచ్చు. మాట కలుపుతూ చేరుతో కగిలిస్తూ వాళ్ళలో మోహాన్ని రింజెంపు చేసి ఉన్నవాడికి తెలియకుండా కొత్త వీటిని రప్పించుకుంటూ 2 చేతుల డబ్బు సంపాదించుకొచ్చి. అంతే కదమ్మా, కొన్ని తెలివితేటలు కానుంటే దేవుడిని అయినా సరే మన వెనకాల తిప్పుకోవచ్చు. ఇందులో సందేహం అసలు ఏమీ లేదు. అందుకే
ఎంతకాదు 10 ఇంతలు సంపాదించినను ఆ, చక్రవర్తి బాబుకు మన సంప్రాప్తమైనను ఆ. వేళాలు మారుద్దని మొత్తుకునేది ఇంటికి. అతడు ఈసారి మన ఎదుకు వచ్చినప్పుడు నీకు తెలియజేస్తాను. డాబా నుంచి ఒక్కసారి కనిపించి అమ్మా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు నుంచో ఈ ఊనగట్టలో ఏ మూల నుంచినా బాగా కనపడతావమ్మా. నేను కనిపించానా? ఆ. నేను ఆ. ఏముంది నా దగ్గర కొత్తగా ప్రింట్ అయ్యి పుస్తకాలు ఉన్నావు. అట్టూరు పేజీలు తిరిగిపోయిన పుస్తకంలో నేనున్నా. ఏముంది నా దగ్గర? పైన పటారం పైన పటారం లోనల్లటారం లోనల్లటారం పైన పటారం. ఎక్కడ జావ గారు నీ వయసే రాకుంటేనా ఆ సెంగం సెట్ వెంకటరత్నం గారు అలా కూర్చొని ఇచ్చేదాన్నట్టు ఆ, పాత జ్ఞాపకాలు వల్ల వేసుకుంటూ మన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసేది. ఆ, నిజమే లేవే. ఇక్కడ టవర్ ఉంది కానీ టవర్ కి సిగ్నల్ లేదులే. ఎంతకాలం ఉంటుంది లేవే. అయినా ఇలాంటి బట్టలు కట్టుకునేటమ్మా. ఏమ్మా ఇంట్లోనే ఉన్నాను కదా అని వేసుకున్నాను. ఇంట్లో ఉన్నా సరే ఎర్ర పట్టు చీర కట్టుకోవి. ఎరుపులో ఏముందమ్మా? ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా సరే ఆ ఎరుపు చూస్తే ఇట్టే అబ్బా ఈరోజు చక్కాల బాగా అమ్మో కమిటీ వారిని తాజా పూలు చెప్పి నిడదవోల నుంచి తెప్పించారు పువ్వులు. చాగలలో కూడా లేవు. కూర్చుని వేసుకున్నావు. ఆ, అసలు అన్ని పిల్లలు వేసుకుని నా పెళ్ళేది. ఇంకే పిల్లే అమ్మ, ఉన్న పిల్లలన్నీ జడ మీదే ఉన్నాయిగా. ఇదే నీతో వచ్చింది. పెళ్ళి వేసుకోలేదంటే నాకెక్కడ పిల్ల, నాకెప్పుడు చేయించా పిల్ల. నీకు లేకపోతే మట్టుకు నాకు లేదండి అంటారా? అమ్మా ఏమిటే పిల్ల అన్నావు, బిగుసుకుపోయావు. పిల్లలు గానే మహానుభావులు మీ నాన్నగారి జ్ఞాపకం వచ్చారు. ఎవరైనా ఆయనే జయించారు నాకు ఆ పిల్ల. ఎవరే? ఏపీ విఘ్నేశ్వరరావు గారు. నాన్నగారు మీరేనండి మా నాన్నగారు. ఈ రోజు చెప్పరేమండి, ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తుంది చెప్పరే. నాన్నగారు రండి. రావట్లేదు. అమ్మా చెప్పే పిల్ల కదా అసలు ఆయన సిగ్గు. అవునా? మామూలుగా ఇప్పుడు మామూలుగా ఉన్నాడు. అవునా? లోపల పరమాత్మలో చేరితే అప్పుడు హుషారుగా. ఓహో, ఆ పరమాత్మను పంపించినప్పుడు చెప్పి పిలుస్తాను నాన్న. విఘ్నేశ్వరుడు గారు ఎంత గొప్పగా చేయించాడు పిల్ల. ఎలా చేయించారు? చుట్టూ 2 వరుసలు తెల్ల పళ్ళు పెట్టించాడు. మధ్యలో ఎర్ర. ఆహా, మరి ఎరుపరగానే పొట్టుబడి కూడా ఎంతో సారి వచ్చేస్తుంది. ఇన్ని ఏళ్ళు చూశాను కానీ ఈ ఇల్లు ఎప్పుడు చూడలేదు. ఎర్రగా అయిపోయింది ఇల్లు మొత్తం. అవునమ్మా, ఆ రోజుల్లో ఆ పిల్లలా తీసాను. దాని కాంతి చాలు వెళ్ళేది. అసలు ఆ బిళ్ళ గొప్పదనం బిళ్ళ మహిమ ఏం చెప్తారు? చెప్పే అమ్మా, వెనక చాలా సంవత్సరాలు అయిపోయింది. చెప్పు. గురువు గారు డాల్కి స్టీర్రాజు గారు నమస్కారం గురువు గారు. సన్మానం చేశారమ్మా. చేశారు. రూపులు ఇచ్చారు. రూపులు ఇది బంగారపు బిళ్ళలు వాడపల్లిలో. అవును, బిరుదు కూడా ఇచ్చారా? శర్మగట్టు వాయిద్య దురేణ సింహని. ఆ బిరుదు తీసుకుని ఆయన ఎటో పోయాడు. ఇంక నీకు వచ్చింది ఆ బిరుదు. తెలుసా అమ్మా నీకు? అమ్మా ఆయన దగ్గర నుంచి ఉండేది ఏమిటది? ఏంటి అలా కంగారు పడుతున్నావు? ఏం మరి నువ్వు ఎంత ఉండేదంటే ఏమన్నా? అదే మధ్యలో ఎదురుగుండా పెట్టుకునేవాడు. అమ్మ వాయించేవాడే. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, ఆఖరిని కొట్టి దెబ్బ ఇప్పుడు ఇంకా మర్చిపోలేదు. దెబ్బడిపోయింది బాబోయ్. ఆ పట్టురాలేదు పెట్రోల్ వచ్చేసింది. గురుగారు నమస్కారం. మహేష్ బాబు గారు, కలిగేట్ల సత్యబాబు గారు. నమస్కారం గురువు గారు. ఈ నాడోళ్ళకే కానీ మగోడు వాంచినట్టు. ఏట పాపం నాకు వాంచాలని సరదా పడి. నీకా 10 సంవత్సరాలు తెమిలే పనే కాదు. అస్సలు పైన నొక్కితే కింద నొక్కలేకపోతున్నాడు, కింద తొక్కితే పైన నొక్కలేకపోతున్నాడు. అయినా ఒకసారి కౌరంపారు గురువు గారు రండి అని. మంచి హుషారుగా వచ్చాడు. ఇన్సర్ట్ చేశాడు, షూ వేసాడు, మళ్ళీ చేతిలో సిగరెట్ కూడా పెట్టాడు. మంచి హుషారుగా వచ్చాడు. అంటే శ్రీహరి పిలిచింది కదా, ఆషామాషికి వెళ్తే బాగోదని మంచి పికప్ గా వచ్చాడు. ఆ రాజు వచ్చాడు కదా రండి బాబు అన్నాడు. బాగా వచ్చారు. మరి పెట్టి అలా లేపు పట్టుకున్నాను. అంతే అలా సోఫాలో కూలి పెట్టాడు. అదేంటి ఎంత హుషారుగా వచ్చాడు? షుగర్ గా డౌన్ అయిపోయిందేమో అనుకున్నా. షుగరా? నేను అలాగే అనుకున్నాను. షుగర్ ఉండి వయసు కాదు, బీపీ ఉండి వయసు కాదు. మరి కుర్రాడు ఏంటి ఎలాగైపోయాడు? ఒకవేళ జడుచుకున్నాడేమో అనుకున్నాను. ఓ తాడు కట్టించాను, రక్ష ఏం పర్వాలేదు. కుర్రాడి మీద బే ఉండిపోయింది కదా. ఎలాగైనా సరే తన చేత వాయిద్యం చూడాలని ఆలోచించి ఉపాయం తట్టింది. ఉదయాన్నే ఇంత కొబ్బరి బొండాలు, రాత్రి ఇంత కొబ్బరి బొండాలు. అది పుణ్యక్షేత్రం బొండాలు, ఎప్పుడు ఎండవు తరగవు, నిత్యము నీళ్లే. అమ్మడు ఆ కొబ్బరి బండాల్లో తప్పని చేసా కలిపి పట్టించితే వాయించేస్తున్నాడే వాయిద్యం. మరి
ఎగతాళి చేసావు పురుషేశ్వరం కొబ్బరి బండాలని కొబ్బరి బండ మహిమ చూసి ఎంత హుషారు వచ్చేసింది. అదే అదే నువ్వు ఆ బెల్ట్ వేసుకుని ఈ ఊరగట్ల కొరాలి చెప్పు. తక్కువ తల్లుకోమన్నుతును తారవలయు నగుతూ వాతూ పొలడదను నాటవలయు తగ్గించగలి అదిగో నందమూరి రాంబాబు గారు లేచి వెళ్ళిపోతాడు. ఏముంది ఒకసారి చూద్దాం, చాలా అలగింది, వాళ్ళందరినీ చూసారు వచ్చాడు. అవును. నువ్వు అలా దగ్గర ఈ మయూరికి ఏ రోగం ఉందో ఇప్పుడు అందరికీ అయ్యో నీకు ఉండాలి కానీ వాళ్ళు అలా అపార్థం చేసుకుంటారేమో నా భయం. అసలు తగ్గడం ఎందుకో తెలుసా? ఎందుకంట మన వీధిని చాలా మంది వస్తుపోతుంటారు కదా. అవును. అందులో మన గురించి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం కోసం ఎలా తెలుస్తుందమ్మా? చక్కగా ముస్తాబాయి వీధి గుమ్మలో చక్కగా కనపడి నిలబడాలి. ప్రతిదీ ఇలాగే చెప్తావమ్మా. ఏ అంట అమ్మా ఆయన పేరు చెప్పేవారు దండ పట్టుకొచ్చేయండి నీకు. కళాభిమానులు కళాపోషకులు మరి సోదర సమానులు రాంబాబు గారు ఎప్పటి నుంచో పరిస్థితులు మరి వీరు ఎక్కడ నాటుకున్నా రావడం పూలమాలతోటో సాల్వాతోటో సత్కరించడం వారికి ఉన్నంతలో ఎంతో కొంత ధన రూపాన్ని చదివించడం జరుగుతుంది. మరి మీకు తెలుసు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. మరి వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి 20 రూపాయలు కలిగించాలని కోరుతూ రాంబాబు గారికి నమస్కారాంజలి తెలియజేస్తుంది. అలాగే నందమూరి రాంబాబు గారు పెద్దలు పూజ్యులు కళాభిమానులు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 50 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అమ్మడు అసలు తగ్గడం ఎందుకో తెలుసా? ఎందుకంట మన గురించి ఎంతో మంది వస్తూ పోతుంటారు కదా. ఎలా తెలుస్తుందమ్మా? అందులో మన గురించి ఇదిగో మీ బాబాయ్ వచ్చింది. కళామల్లు కళాపోషకులు ఊరగట్ల వాస్తవ్యులు ఉప్పు వ్యాపారస్తులు బొరుసు సత్యనారాయణ గారు మా తల్లి కూతురు ఇద్దరిని ఆశ్రయిస్తూ 50 రూపాయలు కనుగొంచారు. వారికి మా ఇరువురు తరపున నమస్కారాంజలి తెలియజేస్తాను. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అమ్మడు అమ్మా మన వీధిని చాలా మంది వస్తుపోతుంటారు కదా. అందులో మన గురించి వచ్చారో తెలుసుకోవడం కోసం తగ్గాలి. ఎలా తెలుస్తుందని అడుగుతున్నానమ్మా. అవునమ్మా, ఇలా నిలబడాలి, ఇలా నిలబడి తగ్గాలి. అలా దగ్గరనుకో మన గురించి వచ్చిన వాడితే టక్కన ఆగిపోతాడు. ఆగిపోయి 2 జేబుల్లో 2 చేతులు పెట్టుకుంటాడు. పెట్టి వాడు తగ్గడం మొదలెడతాడు. దీనికి అర్థం ఏమిటి అంటే నేను మీకోసం వచ్చాను, నా 2 జేబులు డబ్బులు ఉన్నాయి చెప్పడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈసారి మళ్ళీ మనం తగ్గాలి. మళ్ళీనా? ఇలా నిలబడాలి. చూస్తున్నావా? చూస్తున్నానే. అయిపోయేదాన్ని కింద పెద్ద గట్టిగా నొక్కిపెట్టి తగ్గాలి. అమ్మా అమ్మా దగ్గావు సరే, మళ్ళీ కన్ను కొడుతున్నావు ఎందుకే? కన్ను అది మన వ్యాపారానికి గుర్తి. దీనికి అర్థమైంది తెలుసా? మా గురించి వచ్చానంటున్నావు, 2 జేబులు డబ్బులు ఉన్నాయంటున్నావు, ఆలస్యం ఉండా కొడుకు అని చెప్పడం. అమ్మా 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 అప్పటికి కూడా రాలేదానికి అప్పుడేం చేయాలి? ఇప్పుడే మనం ఎలా తెలుపుతాను ఏమిటి? మన జల్లో పూలు ఉంటాయి, ఓ పువ్వు తీసి వెనక్కి పడేయాలి. పువ్వు వెనక్కి పడేస్తే ఏమని అర్థం? వీధికి ముందు రావడానికి భయపడుతున్నట్టున్నావు. దుడ్డు తెలుపులు తీసిన మొండా కొడుకు అలా వచ్చేయని చెప్పు. అయ్యి బాబోయ్, నువ్వు పెద్ద డిక్షనరీవే అమ్మా. కిటులను ఆకర్షణము చేయు కిటుకోలివియే తక్కు చాయ్ తొన్ను తార్లాడుతున్నవాళ్ళే, తక్కు చాయ్ తొన్ను తార్లాడుతున్నవాళ్ళే, తక్కు చాయ్ తొన్ను తార్లాడుతున్నవాళ్ళే, తక్కు చాయ్ తొన్ను సరే కానీ చల్ల ఏది దాకా బజార్ పంపించారు పాలు చెప్పండి. ఏమే బొమ్మ